హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియో ఇచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు హైదరాబాద్ సమీపంలో కడతాల్ విలేజ్లో ఆవులు అమ్మడానికి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 25-30 లీటర్లు పాలిచ్చే ఆవులే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒక రోజుకి 25 నుంచి 30 లీటర్లు ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ప్రైజెస్ అయితే 80,000 పైన అని చెప్తున్నారు. అన్నీ 10-15 రోజుల్లో డెలివరీ అవ్వడానికి రెడీగా ఉన్న ఆవులు ఉన్నాయి. ఈనిన ఆవులు కూడా ఉన్నాయి. ఈనిన ఆవులకైతే మిల్కింగ్ చూసి తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. చాలామంది రైతులు అయితే వీళ్ళ దగ్గర తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్, యాదయ్య గారి దగ్గర. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైజ్ అయితే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. 80,000, 90,000 కన్నా తక్కువ అయితే మా దగ్గర ప్రైజ్ ఉండదని క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే జెన్యున్గా వాళ్ళు పాలిచ్చే ఆవులు చూడొచ్చు మీరు. చాలా హైట్, చాలా క్వాలిటీ, అన్నీ ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ ఉన్నాయని చెప్తున్నారు. 2, 4, 6 పనుల మీద ఉన్నాయి మా దగ్గర అని అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు మీరు. ఈయన ఆవులు కూడా అడ్డర్ క్వాలిటీ, దాని హైట్, మెయిన్గా బ్రీడ్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెడతారని చెప్తున్నారు. బ్రీడ్ ఎంత మంచి బ్రీడ్ రైతులకు ఇస్తే అంత డెవలప్ అయితే బ్రీడ్లని వీళ్ళ కాన్సెప్ట్ అని చెప్తున్నారు. ఒకసారి డైరెక్ట్ వాళ్ళతో స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేసి వాళ్ళ ఫామ్కి వెళ్ళి మీరు ఆవులు చూసి తీసుకోవచ్చు. అన్ని ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి, చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కానీ, స్ట్రక్చర్ వాళ్ళు సెలెక్షన్ చేసిన స్ట్రక్చర్ కానీ, హైట్, క్వాలిటీ ఒకసారి చూసుకోవచ్చు. మీకు ఒకసారి డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. ఎప్పుడైనా ఆవులు ఏ విధంగా మెయింటైన్ చేస్తారో అవి కూడా వాళ్ళు చెప్తారు. ఒకసారి వాళ్ళ ఫామ్కి మీరు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా మీరు ఆవులు తీసుకున్నా వాళ్ళు చూపిస్తారు ఏమేమి మెయింటైన్ చేయాలి, ఏ విధంగా చేయాలి ఏందనేది. వీళ్ళ దగ్గర మీకు పారలు కానీ, హర్యానా రబ్బర్ మ్యాట్లు, కేరళ రబ్బర్ మ్యాట్లు అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి, చూసుకోవచ్చు. ఈ ఆవు కూడా చూడండి, అన్నీ 20 లీటర్ కన్నా తక్కువ ఇచ్చే ఆవులే తెలియదు. వాళ్ళ దగ్గర 32 లీటర్లు ఒక రోజుకి ఇచ్చే పాల ఆవు కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఆవులు తీసుకోవచ్చు. ఆవులు అయితే చూడండి, ఎప్పుడైనా మనం ఎంత మంచి మెయింటైన్ చేస్తామో ఆ విధంగా పాలిస్తాయి. ఎంత నీట్గా ఫామ్ పెడతామో డిసీజ్ అనేవి అంత అవాయిడ్ చేయొచ్చు. డిసీజ్ మనము ఇంకొకటి ఏంటంటే, వ్యాధులు అనేవి ఎక్కువ శాతం హెచ్ఎఫ్ జెర్సీలో నీట్నెస్ వల్ల, దోమల వల్ల ఎక్కువ శాతం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత నీట్గా ఫామ్ పెడితే అంత మంచిది. ఇంకొకటి, దోమలు లేకుండా మనం చూసుకోవాలి. ఎప్పుడన్నా మీరు ఆవులు తీసుకునే ముందు ఈనిన ఆవులకైతే మిల్కింగ్ చూసుకోవాలి. అదే ప్రెగ్నెంట్ ఆవులు ఉంటే రొమ్ములు, దాని క్వాలిటీ, ఎన్ని పనుల మీద ఉంది అవి చూసుకొని తీసుకోవచ్చు. అయినా వీళ్ళు ఏంటంటే, ఏమైనా ప్రాబ్లం ఉన్నా చాలామంది రైతులకు కూడా అక్కడ చుట్టుపక్కల రైతులు కానీ, దూరం నుంచి రైతులు వచ్చి తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు తెచ్చే ఆవులు కూడా డిఫెక్టెడ్ ఉండవు. మేము కూడా చూసి తెస్తాం కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఎక్కువ ఏం చూపెట్టవని అయితే వాళ్ళు చెప్తున్నారు. 25 లీటర్ ఇస్తున్నాయి అంటే వాళ్ళ ఫామ్లో అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మెయింటెనెన్స్ కూడా ఏ విధంగా ఉంది అనేది. వాళ్ళు ఎక్కువ శాతం ఎండుగడ్డి, దాన మీదనే ఎక్కువ శాతం మెయింటైన్ చేస్తామని కూడా యాదయ్య గారు అయితే చెప్పడం జరిగింది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ చేసి, వాళ్ళ దగ్గర సైలేజ్ కూడా దొరుకుతుంది. సైలేజ్ కావాలన్నా, మీకు మ్యాట్లు కావాలన్నా, లేకుంటే పారలు కావాలన్నా ఒకసారి వాళ్ళ ఫామ్కి కూడా వెళ్ళొచ్చు. లేదు డైరెక్ట్ కాంటాక్ట్ చేసి ఆర్డర్ కూడా చేసి తీసుకోవచ్చు మీరు. ఒకసారి యాదయ్య గారితో స్క్రీన్ మీద నెంబర్లు ఉన్నాయి, వాళ్ళతో డైరెక్ట్ మీరు మాట్లాడి మీరు ఆవులు కావాలన్నా వెళ్ళండి, మ్యాట్లు, సైలేజ్ కావాలన్నా వెళ్ళి తీసుకోవచ్చు. ఆవులు ఇవి ఏంటంటే, ఎక్కువ దూరం నుంచి ఆవులు ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయొద్దు. ఎక్కువ మంది హర్యానా వెళ్ళి అక్కడ నుంచి దూడలు తెచ్చుకోవాలి, కానీ ఆవులు ఎప్పుడు తెచ్చుకోవద్దు. ఆవులు చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ జర్నీ, 6 రోజుల జర్నీ అయితే అవి తట్టుకోలేవు. పెద్ద ఇష్యూస్ వస్తాయి, చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అడ్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వ్యాధులు రావడం జరుగుతాయి. ఆ విధంగా అదే మీరు దగ్గర చుట్టుపక్కల ఒక 100-200 కిలోమీటర్ సరౌండింగ్లోనే ఆవులు తీసుకోండి. ఎక్కడ తీసుకున్నా కూడా ఒకసారి వీళ్ళ ఫామ్కి వెళ్ళండి, విజిట్ చేయండి, నచ్చితేనే తీసుకోండి అని యాదయ్య గారు చెప్తున్నారు. ఆవులు క్వాలిటీ వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఏ విధంగా క్వాలిటీ వీళ్ళది ఉందో అనేది. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ. జై హింద్.